మీరు తులారాశిలో జన్మించారా? సో స్వాతి, చిత్త, విశాఖ నక్షత్రంలో ఎవరు జన్మించినా తులారాశి వాళ్ళకి మే 25 నుండి మంచి మహర్దశ స్టార్ట్ అయింది. కానీ మీ జీవితంలో ఎప్పుడున్నట్టుగానే ఈ 2025 సంవత్సరం కూడా అలానే ఉందా? అయితే రాబోయే సంవత్సరం నుండి మీ దశ తిరగాలంటే ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. సంఖ్యలు మారితే తలరాతలు మార్చే శక్తి కేవలం నుదుటి రాతలకు మాత్రమే ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఎలా ఉంటుందంటే వీళ్ళ జీవితం చాలా కష్టపడతారు. కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండదు. వీళ్ళు ఎంత ఒక రోజుకి ₹1,00,000 సంపాదించినా అందులో 80 నుండి 90 వేలు వీళ్ళ జీతాలకు గానీ, వాళ్ళ ఎక్స్‌పెండిచర్‌కి గానీ ఖర్చు అయిపోతున్నాడు. మెయిన్ గా వీళ్ళు కాంట్రాక్ట్ విషయాల్లో ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తున్నారో కాంట్రాక్ట్ చేతికి అందుతుంది అనే సమయానికి ఏదో ఒక రూపంలో ఆటంకం వస్తుంది. చేసిన పనికి డబ్బు సకాలంలో అందదు. వీళ్ళ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో అవి ఎప్పటికీ తిరిగి రావడానికి చాలా సమస్యలతో సతమతమై ఉంటారు. అలాగే ఎవరి తులారాశికి చెందిన వాళ్ళు తులారాశికి చెందిన వాళ్ళు ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ మనస్పర్ధలే వస్తుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మీ ఇంట్లో పిల్లలకి చెందిన వారు తల్లిదండ్రులు గాని పిల్లలు గాని సో తండ్రికి సంబంధించిన తులారాశి పిల్లవాడికి వస్తే బెటర్ గా ఉంటుంది. సో తండ్రికి సంబంధించిన తులారాశి అమ్మాయికి వచ్చినట్లయితే కొంచెం మందకోడిగా ఉంటుంది. ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. పేరులో ఏముందని కొట్టివేయకండి. సంఖ్యలతోనే మన జీవితం మారవుతుంది. ఎన్ని 1,00,000 కోట్లు సంపాదించాలన్నా ప్రతిదీ రూపాయితోటే మొదలు పెట్టాలి.